ఇజ్రాయిల్ అనేటటువంటి పేరే ఇప్పుడు ప్రస్తుతం వణుకు పుట్టిస్తున్నటువంటి పేరు హెజ్బుల్లాకి. హెజ్బుల్లాకి సంబంధించినటువంటి లీడర్లు వన్ బై వన్ చనిపోతున్నాడు. అలా పదవి తీసుకుంటే ఇలా పోతున్నాడు. మొన్న నస్రుల్లాది ఒక ఎత్తు అయితే ఆ తర్వాత నియమితుడైన అతను 7 గంటలు చచ్చిపోతే ఆ తర్వాత నియమితుడైనడు 3 రోజుల్లో చచ్చిపోయాడు. ఇప్పుడు ఎవరు ఆ పోస్ట్ తీసుకోవాలని భయపడుతున్నాడు. ఇజ్రాయెల్ ఆ స్థితిలో ఓ పక్కన హమాస్ కీలకమైన నేతలను మట్టుబెట్టింది, ఇంకో పక్కన హెజ్బుల్లా కీలక నేతలను మట్టుబెడుతోంది, హౌతీల్ని టార్గెట్ చేస్తుంది. అంటే దెబ్బ ఆపకుండా కొడుతోంది. ఇజ్రాయెల్ ఏ రూట్లో నుంచి వస్తుందో, ఎలా తమ అనుపానులు వస్తున్నాయో తెలియట్లేదు. మీటింగ్ అని ఒక చోట కూర్చుంటున్నా లేపేస్తున్నారు. తాజాగా 12 మంది కమాండర్లతో కొత్త చీఫ్ కూర్చుంటే లేపేశారు. అసలు ఇజ్రాయెల్కి వస్తున్న ఈ సమాచారం ఎట్లా అన్నదే అర్థం కాని పరిస్థితి అయిపోయింది.